లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో డిఎస్పీల పాసింగ్ పీరియడ్ ఘనంగా జరిగింది. ఈ పాసింగ్ పీరియడ్కు హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిమ్మరావు గారు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఉమ్మడి అనంతపురం డిఎస్పీ పాసింగ్ పీరియడ్కు ముఖ్యంగా అనంతపురం నుంచి డిఎస్పీగా ఎన్నికైన టి భవానీ గారు ప్రస్తుతం మనతో మాట్లాడే ప్రయత్నించడం. ఎలా చదువుకుంది, ఆమె డిప్యూటీ తహసీల్దార్గా ఉంటూనే గ్రూప్ 1 పోస్ట్ కొట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో గర్వపడేలా చేసింది. ఆమె గురించి మనం మాటలు తెలుసుకుందాం, ఎలా కష్టపడింది, ఎంత చదువుకుంది అనేది కూడా. ఫస్ట్ మీరు మీ బయోగ్రఫీ అంటే ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు చెప్పండి. నా పేరు భవానీ అండి. నా సొంత ఊరు కదిరి. నేను చదువుకున్నంత హిందూపూర్లో చదువుకున్నాం. మా నాన్న అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏగా పనిచేస్తున్నారు. 10th వరకు హిందూపూర్లో చదివాను. ఆ తర్వాత ఇంటర్ శ్రీ చైతన్య, బీటెక్ చేశాను. బీటెక్ ట్రిపుల్ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతిలో చేశాను. బీటెక్ తర్వాత కొన్నాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ ఫీల్డ్కి రావాలన్న దాని మీద ఇంట్రెస్ట్తో యూపీఎస్సీ రాశాను. తర్వాత గ్రూప్స్ రాయడం జరిగింది. గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా చేశాను. ఒక 3 సంవత్సరాలు చేశాను దగ్గర కడప డిస్టిక్లో. తర్వాత ఈ 22 గ్రూప్ 1 నోటిఫికేషన్లో నాకు 15th ర్యాంక్ వచ్చింది. డిఎస్పీగా పోస్ట్ వచ్చింది. బీటెక్ చదువుకున్నారు, ఆ తర్వాత డీటీగా సెలెక్ట్ అయ్యారు, సాఫ్ట్వేర్ కూడా చేశారు. ఇప్పుడు గ్రూప్ 1, ఈ మూడిట్లో ఏది బాగుంది? ఆబ్వియస్లీ ఇదే బాగుంది. డిఎస్పీగానే బాగుంది. అంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంత ముందు జాబ్స్ కంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇందులో. ఏదైనా మనం చేయడానికి, మంచి ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉన్న జాబ్ ఇదే. చదువుకున్న రోజుల నుంచి మీకు ఈ అంబిషన్ ఉందా, పోలీస్ కావాలి లేదా గవర్నమెంట్ సెక్టార్లో కూడా ప్రజలకు సేవ చేయాలని అంబిషన్ ఏమైనా పెట్టుకున్నారా? అప్పటికి చదువుకునే రోజుల్లో అంత క్లారిటీ లేదు. తర్వాత బీటెక్ అయిపోయాక అనిపించింది, అంటే గవర్నమెంట్ ఫీల్డ్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఏదైనా నిజంగా చేయొచ్చు, మనం నిజంగా ఏదైనా చేయాలనుకున్నా బెటర్గా ఉంటుంది. ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంటే కొంచెం బెటర్గా ఉంటుంది అని అనిపించింది. అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే కరూరు జిల్లా, ఎస్పెషల్లీ కదిరి ప్రాంతం ఇంకా వెనుకబడిన ప్రాంతము. చాలా మంది ఎక్కువ వలసలు పోయే ప్రాంతం కదిరి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పోతూ ఉంటారు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఇవాళ 3 జాబులు, అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒకటి చేశారంటున్నారు, డీటీగా ఇవాళ డిఎస్పీ, 3 జాబులు కొట్టడము ఎలా అనిపిస్తుంది మొత్తం? అది ఎవరైనా కష్టపడితే ఎవరైనా సాధించవచ్చు. ఏ కదిరి అయినా లేకపోతే అనంతపురం అయినా ఇంకెక్కడైనా సరే మనం కష్టపడితే ఎవరైనా సాధించవచ్చు. అదే చెప్తాను నేనైతే ఎవరికైనా. డిఎస్పీ అంటే ఒక డివిజనల్ పోలీస్ హెడ్. మీరు భయపడలేదా, ఎందుకు ఇంత రిస్క్ జాబ్లోకి వెళ్తున్నాము? ఎందుకంటే మీరు చిన్న వయసులోనే డిఎస్పీ కావడము, పోలీస్ వ్యవస్థ అంటే మనకు మామూలుగా భయం ఉంటుంది అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా. పోలీసు అంటే భయపడితే కొడతారని దాంట్లో ఉంటుంది. మీరు భయపడలేదు ఎప్పుడు ఈ పోలీసు ఎందుకు దీంట్లోకి వచ్చాము అని? భయపడడం అయితే భయపడలేదండి. అంటే అందరూ బయట నుంచి ఏదో మార్చాలనుకుంటారు, కానీ మనం లోపల ఉంటేనే కదా మనం ఏమైనా చేయగలం. బయట నుంచి ఎన్నైనా చెప్పచ్చు, మనం సర్వీస్లోకి వచ్చిన తర్వాతనే మనం ఏదైనా చేయగలం. సో ఏదైనా చేయాలి అంటే మనం సర్వీస్లోకి ఎంటర్ అయ్యి చేయాలి. అంటే అనేక మంది చెప్తూ ఉంటారు, ఇట్లా పోస్ట్ కొట్టి రాత్రి పగలు చదవాలి, చాలా కష్టపడాలి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలంటూ కూడా చెప్తుంటారు. అవన్నీ నిజమైన మీ లైఫ్లో కూడా రాత్రి పగలు చదవడం ఇవన్నీ ఉన్నాయా? ఆబ్వియస్ కష్టపడడం అయితే చాలా కష్టపడాలండి. ఎందుకంటే 1,00,000 మంది రాస్తారు, పోస్టులు చాలా తక్కువ ఉంటాయి. 60-70 పోస్టులు మాత్రమే ఉంటాయి మంచిగా. అందులో డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీలు ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. మా నోటిఫికేషన్ తీసుకుంటే 13 డిఎస్పీ పోస్టులు ఉన్నాయి అంతే. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. అందరూ తెలివైన వాళ్ళే ఇప్పుడు. అందరూ ఇంజనీరింగ్ చదివి డాక్టర్లు అంతమంది వస్తున్నారు. సో కష్టపడడం అయితే చాలా కష్టపడాలి. అండ్ కన్సిస్టెన్సీ, ఎగ్జామ్ ఎప్పుడో జరుగుతుంది, నోటిఫికేషన్స్ ఎప్పుడో వస్తాయి, అన్ని రోజులు వదిలేకుండా దాన్ని కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎటువంటి సేవ చేయాలనుకుంటున్నారు? మీ అంబిషన్ ఏ విధంగా ఉండబోతుంటే, మీ బీటెక్ చదువుకోవడం బట్టి సైబర్ క్రైమ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు, లేకంటే ఈ నేరాల కంట్రోల్ వైపు మీకు ఏమనిపిస్తుంది? సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు మన స్పెసిఫిక్గా ఒకటే కాదు, ప్రతి క్రైమ్లోనూ సైబర్ ఇంప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారు మన వాళ్ళు. ప్రతి క్రైమ్లోనూ దాని రోల్ ఉంటుంది. సో యాజ్ ఎ బీటెక్ గ్రాడ్యుయేట్గా నేను కొంచెం దాని మీద వర్క్ చేయగలను. అండ్ వాట్ ఎవర్ ద రోల్ ఐ వాజ్ గివెన్, ఐ విల్ డూ దట్
ఏదైనా సైబర్ అనే కాదు, నాకు ఏ రోల్ ఇచ్చినా నేను చేయగలనని అనుకుంటున్నాను. ముఖ్యంగా ట్రైనింగ్ పీరియడ్ చెప్పండి. ట్రైనింగ్ పీరియడ్ 1 year పాటు చాలా కష్టంతో కూడుకునేది అని చెప్తూ ఉంటారు. ఎలా ఉంది ట్రైనింగ్ పీరియడ్, మీకు ఎలా గడిచింది? ఎప్పుడన్నా బాధపడ్డారా? ఎందుకు వచ్చారు డిపార్ట్మెంట్లోకి అని బాధపడ్డారా ట్రైనింగ్లో? బాధపడ్డం కాదు కానీ అంటే చేయలేమేమో అని చాలాసార్లు అనుకున్నాం, అనిపించింది. అంటే కొంచెం టఫ్ ఉంటుంది, ఫిజికల్లీ డిమాండింగ్ ఉంటుంది. అది ఎవ్రీడే ఇంకా ఒక రొటీన్ షెడ్యూల్ 5 o'clockకి లేయడం, నైట్ 8 వరకు కంటిన్యూస్గా షెడ్యూల్ ఉంటుంది. మధ్యలో చాలాసార్లు అనిపిస్తుంది ఎందుకు ప్రశాంతమైన ఇంటికి జాబ్లు చేసుకోవచ్చు కదా అని. బట్ మనం ఒకసారి ఒక డెసిషన్ తీసుకుని ఇందులోకి వచ్చాక దాన్ని కష్టమైన నష్టమైన దాన్ని ఎండ్ వరకు పూర్తి చేయాలి, అదే ఉద్దేశంతో చేసాము. అండ్ మంచి టీం ఉంది మాకు, మా బ్యాచ్మేట్స్ కానీ, మాకు ఇక్కడ కోఆర్డినేటర్స్ కానీ, మాకు ఇన్స్ట్రక్టర్స్ కానీ వాటెవర్ చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. డీమోటివేట్ అయ్యేలాగైతే ఎప్పుడు చేయలేదు. మోటివేట్ చేసి ఫైనల్గా ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ దాకా వచ్చాము. అంటే ఇదంతా ఒక టీం వర్క్, మొత్తం పీటీసీ వర్క్ ఇది. సరే, వాళ్ళ అమ్మగారు అందరూ మాట్లాడుతుంది చేద్దాం. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? మీ కూతురు ఇవాళ పోలీస్ యూనిఫామ్ వేసుకుంది. చిన్నప్పుడు పోలీసుని చూస్తే భయపడే స్టేజ్ నుంచి ఈరోజు పోలీస్, మీ ఇంట్లో కూడా పోలీస్ తయారైంది. ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉందండి మా అమ్మాయి ఈ స్టేజ్కి రావడం. అంటే చిన్నప్పటి నుంచి బాగా ధైర్యంగా ఉండేది పాప, బాగా చదువుకునేది. ముందు నుంచి కూడా నాకు నమ్మకమే మంచి పోస్టులోకి వస్తుందని బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే చాలా వాయిస్ చాలా నెమ్మదిగా ఉంది. అంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉపయోగపడుతుంది అనుకున్నారా మీరు? పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోలేదు కానీ మామూలుగా గ్రూప్ 1 రాస్తానే ఏదైనా వస్తుంది అనుకున్నాం, కానీ పోలీసు వస్తానే కూడా హ్యాపీగానే అనిపించింది. మేమేం బాధపడలేదు, కానీ చేస్తుంది, ఏదైనా చేస్తుందని నమ్మకం ఉంది మాకు. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడుతుంది ఈ విధంగానే మేడం. ఇప్పుడు ట్రైనింగ్లో 1 year ఎలా కష్టపడిందో, మీరు చాలా ట్రైనింగ్లో చాలా బాధపడి ఉంటారు. చాలా ఎక్కువ ట్రైనింగ్, హెవీ ట్రైనింగ్ ఉన్నప్పుడు చాలా బాధపడి ఉంటారు. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ఉన్నాయి. లేదు, చిన్నప్పటి నుంచి ఆటలు అట్లా ఏం పెద్దగా లేదు. బాగా చదువుకునేది. 10th క్లాస్లో ఫస్ట్, 7th క్లాస్లో ఫస్ట్, బాగా చదువులో బాగా ఫస్ట్ వచ్చేది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి అనుకోకుండా సో వాళ్ళ నాన్నగారు అందరూ మనం మాట్లాడి పెంచేద్దాం. మీ కూతురు ఇవాళ యూనిఫామ్ వేసుకుంది, డిఎస్పీ ఒక డివిజనల్ పోలీస్కి హెడ్గా మారింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. మా అమ్మాయి మొదటి నుంచి కూడా చాలా కష్టపడేది, ఏకసంధ్యాగ్రాహి. స్కూల్లో కూడా ప్రతి విషయంలో కూడా అన్నిట్లోనూ ఫస్ట్ ఉండాలని చెప్పేసి 7th క్లాస్ వచ్చిందే టౌన్ టాపర్ వచ్చింది, 10th క్లాస్ వచ్చిందే టౌన్ టాపర్ వచ్చింది, ఇంటర్మీడియట్ హైదరాబాద్లో వచ్చింది. ఆ తర్వాత బీటెక్ విద్యానికేతన్ తిరుపతి జరిగింది. అక్కడ క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యి సాఫ్ట్వేర్లో టీసీఎస్లో జాయిన్ అయింది. అది టీసీఎస్ నాకు నచ్చలేదని చెప్పేసి బయటకు వచ్చేసి గవర్నమెంట్ సెక్టర్లో సర్వీస్ చేయాలని చెప్పేసి సివిల్స్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1, గ్రూప్ 2 2 రాసింది. గ్రూప్ 2లో ఫస్ట్ డిటీ కంటే ముందు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. అది ఎందుకో నాకు ఆఫీస్ స్టాఫ్గా ఉన్నట్లుంది, నాకు నచ్చలేదని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి గ్రూప్ 2 రాసి డిప్యూటీ తహసీల్దార్గా కడప డిస్టిక్లో వచ్చింది. అప్పుడే మ్యారేజ్ చేసాము. మా అల్లుడు గారు కూడా ఆర్టీపీపీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తాడు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళ అత్తగారు, మా అల్లుడు గారు అంతా కూడా కోఆపరేట్ చేసి మళ్ళీ గ్రూప్ 1 రాసి ఇప్పుడు గ్రూప్ 1లో ఆర్డీఓ పోస్ట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసాము. బట్ జస్ట్ మిస్డ్. డిఎస్పీలో నెంబర్ 1 ర్యాంక్లో వచ్చింది. బీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాము. ముఖ్యంగా మన అనంతపురం జిల్లా నుండి ఈ అమ్మాయి సెలెక్ట్ అయ్యి అనంతపూర్లో ట్రైనింగ్ తీసుకోవడం మరీ హ్యాపీగా ఉంది. మీరు ట్రైనింగ్ చూసిన 1 year పాటు ఎంతో కష్టంతో కూడుకుంటుంది. ఎందుకు దీంట్లోకి వచ్చింది, అందులో నుండి బాగుండి అనిపించింది ఎప్పుడైనా మీకు? అంటే పేరెంట్గా అయితే చాలా బాధపడ్డాము. మా అమ్మాయిని చూసి చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది. కానీ మా అమ్మాయి అంటే ఈవెన్ ఏ ఇబ్బంది వచ్చినా మాకు కూడా చెప్పేది కదా, సొంతంగా ధైర్యంగా చేయగలదు. ఏమొచ్చినా నేను బేర్ చేయగలను, నేను భరించగలను, నేనే చేయలేకపోతే ఇంకా రేపు పోలీస్ ఆఫీసర్గా బయటికి పోయి ఏం చేయాలనేది ఒక ధైర్యం ఉంది అంటే కాబట్టి చేసింది. కాకపోతే లాస్ట్ మూమెంట్లో ఒక చాలా ఇబ్బంది పడి పెరేడ్ చేస్తుందో చేయలేదు అనుకున్నాం, కానీ బట్ సక్సెస్గా చేసింది. దానికి మా చినికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని అయితే అనమాట. చాలా కష్టపడి చేసింది. మా అందరికంటే కూడా ఆ అమ్మాయికి ఎక్కువ పట్టుదల కాబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. మీ ఇంట్లో చిన్ని నుంచి డిఎస్పీ భవనగా మారింది. మీ తల్లిదండ్రులకు మీకు ఎలా అనిపిస్తుంది? బాగా హ్యాపీగా ఉంది. మేమైతే ఇప్పటికీ చిన్నీనే అంటాము. కాకపోతే ఈ రేపటి నుండి డిఎస్పీ భవానీగానే అందరికీ పాపులర్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. చూస్తున్న దాదాపుగా ఇంట్లో చిన్నిగా ఉన్న తను డిఎస్పీగా మారి ఇవాళ ఒక మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తిదాయకంగా కూడా మారింది. దాదాపు 3 పోస్టులు, అగ్రికల్చర్లో ఒక పోస్టు, డీటీగా మరో పోస్టు, మరి ఇప్పుడు డిఎస్పీగా కూడా పోస్టు కొట్టి అనేక మందికి ఆదర్శంగా కూడా నిలిచింది. ఇలాంటి వారి జీవితం ఎంతో మందికి ఆదర్శం అంటూ కూడా మిగతా వాళ్ళు కూడా కొనియాడుతున్న పరిస్థితి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం ప్రైవేట్ గ్రౌండ్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.